స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. మన ఇండియా టీం పాకిస్తాన్తో గెలిచి ఎంత సంబరం చేసుకుంటుందో ఒక తెలుగోడు తిలక్ వర్మ మన టీంలో ఉండి టీంని గెలిపించిన ఆనందం కూడా మన తెలుగు జాతి ప్రతి ఒక్కరిని కూడా అంతే బలంగా పరుస్తూ ఉంది. సో తిలక్ వర్మ మన హైదరాబాద్లో బిహెచ్ఎల్ టౌన్షిప్లో గత చైల్డ్హుడ్ అంతా కూడా ఇక్కడే గడవడం జరిగింది, ఇక్కడే చదువుకున్నాడు. సో మనకి స్థానికంగా చూసిన ఈ గ్రౌండ్స్లోనే ఇక్కడే ఆడుతూ ఉండేవాడు. సో ఇక్కడే ఉండి పెరిగి ఇదంతా కూడా స్థానికంగానే ఉన్నాడు మన తెలుగోడు, మన తిలక్ వర్మ. సో స్థానికంగా చిన్నప్పటి నుంచి చూసినవాడు. అతన్ని ఆలనపాలను చూసినప్పుడు ఇంటి ముందే ఆడుకునేవారు. ఇదంతా కూడా స్థానికంగా ఉండి చూసి ఇదంతా కూడా వారి ఎక్స్పీరియన్స్ మనతో పంచుకోవడానికి సురేందర్ గారు ఉన్నారు. సో ఆయన తెలుసుకుందాం. సో చెప్పండి అన్న, మీ చైల్డ్హుడ్ నుంచి తిలక్ వర్మని చూస్తూ ఉన్నాడు. సో చైల్డ్హుడ్లో ఎలా ఉండేవాడు అండ్ అతను చిన్నప్పుడు ఆట తీరు ఎలా ఉండేది, మీతో ఎలా ఉండేవాడు? ఓకే, నమస్తే. నేను సురేందర్, తెలంగాణ లోక్ జనశక్తి పార్టీ మజ్దూర్ సభ ప్రెసిడెంట్. నాకు 2005లో జాబ్ వచ్చింది బిహెచ్ఎల్లో. బిహెచ్ఎల్లో ఉన్నటువంటి తిలక్ వర్మను అప్పుడు అంత ముందు విన్నాము. వాళ్ళ నాన్న నాగరాజు గారు నా కొలిక్, మా సీనియర్. సో ఎప్పుడైతే ఇతను క్రికెట్లో చేరి అతను స్థానం సంపాదించిండో అప్పుడే చాలా సంతోషంగా ఉండేవాళ్ళం మేము. సో మొన్న జరిగిన పాకిస్తాన్పై భారత్ జట్టు విజయం సాధించినప్పుడు అదొక పెద్ద ఆనందము. దాంతోపాటు ఆ పాకిస్తాన్ గెలుపు కోసము ఇండియా తరపున తిలక్ వర్మ ఆడిన తీరు, గెలిపించిందనే ఒక వాయిస్ అనేది ఆ స్థానికంగా ఉన్న మాకు చాలా ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఆ తిలక్ వర్మ బిహెచ్ఎల్ టౌన్షిప్లోనే పెరిగాడు, బిహెచ్ఎల్ స్కూల్లోనే చదివి బిహెచ్ఎల్లో ఉన్నటువంటి మైదానాల్లో కూడా క్రికెట్ ఆడి అతనికి ఆ క్రికెట్ పట్ల బాగా మక్కువ పెరిగింది. సో దానికి మొదటి గురువుగా మనము వాళ్ళ నాన్నగారి, అమ్మగారి పేరు చెప్పొచ్చు. ఎందుకంటే తిలక్ వర్మలో ఉన్నటువంటి క్రికెట్ పైనటువంటి క్రీడా ఆసక్తిని వాళ్ళు గుర్తించి ఎప్పుడైతే వాళ్ళు కోచింగ్ ఇచ్చారో అప్పుడే అతనికి ఒక ఆది గురువు వాళ్ళ తల్లిదండ్రులు చెప్పొచ్చు. ఈరోజు వాళ్ళ తల్లిదండ్రుల యొక్క నమ్మకాన్ని, అతని యొక్క పట్టుదల ఈరోజు భారతదేశంలో ఒక కీర్తిని చాటాడు. చాలా అద్భుతం. సో అతను మా బిహెచ్ఎల్ కొడుకు కావటం పట్ల మాకు చాలా చాలా ఆనందంగా ఉంది. చిన్నప్పుడు చూసే ఉంటారు కదా తిలక్ వర్మ, మీ చుట్టుపక్కలనే ఆడుతూ ఉండేవాడు, మీద స్థానికంగా చూస్తూ ఉండడు. ఆడేటప్పుడు ఎలా ఉండేవాడు, అదంతా కూడా ఎలా అనిపించేది అప్పట్లో? చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడు. NH5లో ఉన్నప్పుడు మేము చూసాము. NH5లో ఎప్పుడు చూసినా బ్యాట్, తర్వాత స్కూల్ తప్పితే రెండోది ఉండదు. ఎవడు పిల్లవాడు కనపడ్డా, ఇంటి పక్క వాళ్ళు కనపడ్డా, ఫ్రెండ్స్ కనపడ్డా, ఎంప్లాయీ కనపడ్డా, ఎవరితో మనమేమో వేరే టాపిక్ మాట్లాడతాం. తిలక్ వర్మ ఓన్లీ బ్యాట్, బాల్ ఉంటే చాలు. సో అతను ఎవరున్నా అవసరమైతే బాల్ వేయించి కొట్టారా అంటే ఆ విధంగా అంత టైం అంతా దీనికే కేటాయించాడు. సో అది చాలా గ్రేట్. అతని యొక్క పట్టుదల అని చెప్పొచ్చు మనము. సో అఖండ విజయ సాధకుడు అంటాము. సో అలాంటి అఖండ విజయ సాధకుడు తిలక్ మనము ఒక జయహో కూడా చెప్పొచ్చు. చాలా గ్రేట్. ఎలాంటి మీ సెలబ్రేషన్ చేసుకుంటారు? ఎందుకంటే మీ లోకల్గా మన తెలుగు బిడ్డతో పాటు మన లోకాలిటీలో మన బిహెచ్ఎల్లో ఉన్న ఈ తిలక్ వర్మ సాధించాడు, భారతదేశానికి గర్వకారణంగా అయ్యాడు. సో మీకు ఎలా అనిపిస్తూ ఉంది? మన లోకల్గా ఎలాంటి సెలబ్రేషన్ చేస్తూ ఉన్నారు? ఆ నైట్ అంతా అతను గెలిచిన తర్వాత మేము తెల్లవారి మధ్యాహ్నం అదే రోజు తెల్లవారి మా లోక్ జనశక్తి తరఫున, లేబర్ సెల్ తరఫున మొత్తం లేబర్ మధ్యలో అతను ఒక కేక్ కట్ చేసుకొని మేము సంబరాలు చేసుకున్నాము. అతని యొక్క పేరును మేమందరము అనుకొని భారతదేశం పాకిస్తాన్లో అనేది ఒక వైపు అందరు చెప్పుకుంటుంటే, ఆ భారతదేశంలో మన తెలుగు రాష్ట్రం సంబంధించిన తిలక్ వర్మ మన బిహెచ్ఎల్ మన క్యాండిడేట్ గెలిపించింది అనేది మేము బాగా చెప్పుకొని బాగా అందరం సంబరాన్ని అందరము చేసుకున్నామండి. లోకల్గా ఎలా మాట్లాడుకుంటా ఉన్నారు? ఎందుకంటే చిన్నమనగా వరకు మన చుట్టే తిరిగి పెరిగిన వాడు ఇప్పుడు దేశానికి గర్వకారణం అయ్యాడు అని చెప్పి మాట్లాడుకుంటారు. సో లోకల్గా మీరు ఏమేమి మాట్లాడుకుంటారు? సో స్థానికంగా అతని పేరు ఎలా వినిపిస్తుంది ఇప్పుడు అంతా కూడా మీ ఏరియాలో? చాలా ఉంది అది. ఎందుకంటే అతని వల్ల ఒక కుటుంబానికే పేరు కాదు, అక్కడ దేశానికి ఒక పేరు. తర్వాత ఇప్పుడు బిహెచ్ఎల్ లాంటి ప్రభుత్వ రంగ సంస్థలకు కూడా అతను పనిచేస్తున్నాడు. చిన్న జాబ్ అయినా కూడా పనిచేస్తున్నాడు కాబట్టి అతను కూడా ప్రతి ఒక్కరికి ఒక పేరు సంపాదించండు. అది ఎవరైనా కూడా దాన్ని అప్రిషియేట్ చేస్తాము. మన ఇంట్లో వాళ్ళు ఎంత చేసినా కూడా ఎవరొకరొకరు మన దేశానికి, మన స్థానికంగా ఉన్న మన యొక్క గ్రామానికి బిహెచ్ఎల్ తీసుకొచ్చిన పేరు కాబట్టి ప్రతి ఒక్కరు చాలా సంతోషిస్తున్నారు. చాలా గ్రేట్ అని చెప్తున్నారు. ఏదైతే తిలక్ వర్మ ఇంటి సమీపంలోనే ఉన్నప్పుడు, సో చైల్డ్హుడ్ అన్నప్పుడు అంతా కూడా సమీపంలోనే ఉన్నాడు మురళి అనే వ్యక్తి. సో అతనితో పాటు చాలాసార్లు క్రికెట్ ఆడాడు. సో ఆయన ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో ఆయన మాట్లాడదాం. బ్రదర్ చెప్పండి, తిలక్ వర్మతో మీరు క్రికెట్ ఆడారా చిన్నప్పుడు? ఆ ఎక్స్పీరియన్స్ ఏంటి? చాలా తను మా గల్లీలో ఆడుకున్నా కూడా చాలా అగ్రెసివ్గా ఆడతాడు. అసలు గేమ్లో ఉంటే చాలా సరదాగా ఆడేటప్పుడు కూడా కంపల్సరీ విన్ అవ్వాలి. అసలు
అవుట్ అవ్వకూడదు, విన్ అవ్వాలని చెప్పి చాలా కసిగా ఆడతాడు తన గేమ్ చాలా బాగుంటుంది. చిన్నప్పటి నుంచి కూడా అసలు తను ప్రాక్టీస్కి కూడా మార్నింగ్ వెళ్ళిపోతే ఉప్పల్ వెళ్ళి మళ్ళీ ఎప్పుడో నైట్ వచ్చేవాడు. వాళ్ళ మదర్ కానీ వాళ్ళ ఫాదర్ కానీ చాలా సపోర్టివ్ ఉంటారు. వాళ్ళ ఫాదర్ కూడా అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు ఈ రేంజ్కి వెళ్ళాలి అంటే వాళ్ళ ఒక ఫిట్నెస్ కోసము చాలా ఫైనాన్షియల్గా చాలా ఖర్చు ఉంటుంది. వాళ్ళ ఫాదర్ ఇట్లా డ్యూటీతో పాటు తను పార్ట్ టైం కూడా జాబ్ చేసేవాడు కేవలం దీనికోసమే, ఫైనాన్షియల్ వాటి కోసమే. ఈరోజు తను ఈ విధంగా వచ్చాడంటే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఆఖరికి లాక్డౌన్లో కూడా మేము పక్కపక్కనే ఉండేవాళ్ళం. వీళ్ళు ఇంటి ముంగట తన ఫిట్నెస్ కోసం ఒక వాలీబాల్ కోర్ట్ తయారు చేసుకుని డైలీ ఈవినింగ్ జస్ట్ వాళ్ళ బ్రదరు తను కూడా ఒక షటిల్ ప్లేయర్, వాళ్ళ బ్రదర్ కూడా తరుణ్ వర్మ, తను కూడా ఒక షటిల్ ప్లేయర్. వాళ్ళ మదర్ కూడా అథ్లెట్ ఆమె. మొత్తం వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా మంచి స్పోర్ట్స్, అందరూ కూడా ఫ్యామిలీ అందరూ కూడా లాక్డౌన్లో కూడా తను ఆ ఫిట్నెస్ కోసం గ్రౌండ్ తయారు చేసుకుని మంచిగా అక్కడ మేము అందరం సరదాగా ఆడేవాళ్ళము. ఏ గేమ్ అయినా సరే తను గేమ్లో ఉండాలంటే కంపల్సరీ విన్ అవ్వాలి. అది సరదాగానా లేకపోతే ఒక టోర్నమెంటా ఏదైనా సరే కానీ అసలు తను యాక్సెప్ట్ చేసేవాడు కాదు. కంపల్సరీ విన్ అవ్వాలి, గెలవాలి అనే పట్టుదలతో ఉండేవాడు తను అప్పుడు చిన్నప్పటి నుంచి కూడా. ఈరోజు తను ఇండియాకి ఆడుతున్నాడంటే మాకు చాలా హ్యాపీగా ఉంది. ఆల్రెడీ కంటిన్యూస్ 3 సెంచరీస్ చేశాడు. ప్లస్ ఈరోజు పాకిస్తాన్ మీద తన ఒక విన్నింగ్, ఈరోజు ఇండియా గెలిచింది అంటే మ్యాక్సిమం తన ఒక ఎఫెక్ట్ ఉంది కాబట్టి అందరం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఎన్ని సంవత్సరాల క్రితం ఆడారు మీరు తిలక్ వర్మతో ఉన్నప్పుడు, అంటే నేబర్గా ఉన్నప్పుడు సుమారు ఎన్ని సంవత్సరాల క్రితం బాండింగ్ ఉండేది మీకు కలిసినప్పుడు? ఎన్ని సంవత్సరాల బాండింగ్ ఉంది? 2015 నుంచి 2020 వరకు బాండింగ్ ఉంది. తర్వాత తను ఎప్పుడైతే ముంబై ఇండియన్స్కి సెలెక్ట్ అయ్యాడో వాళ్ళు ఇక్కడ షిఫ్ట్ అయిన తర్వాతనే ముంబై ఇండియన్స్కి సెలెక్ట్ అయ్యాడు. ఇక అప్పటి నుంచి తను చాలా బిజీ, మ్యాక్సిమం హైదరాబాద్లోనే ఉండట్లేదు. ఆల్రెడీ వాళ్ళు మార్నింగ్ వచ్చాడు, మళ్ళీ రేపు మార్నింగ్ వెళ్ళిపోతున్నాడు. జస్ట్ వచ్చిన ఒక 1 డే అంతే. వాళ్ళ ఫ్యామిలీతో గడపడానికే తను టైం సరిపోవట్లేదు. మ్యాక్సిమం కూడా క్రికెట్కి సంబంధించే తన ఫిట్నెస్ కోసం కానీ గేమ్ ఇంప్రూవ్మెంట్ కోసం కానీ అదేలో ఉన్నాడు తను మొత్తం. సో అతనితో ఆడినప్పుడు ఎలా ఉండేది అండ్ మీ ఎక్స్పీరియన్స్ ఏంది? మీ ఇంట్లో వాళ్ళు ఏం మాట్లాడతారు దీని గురించి? తిలక్ వర్మ మన పాకిస్తాన్తో ఆడి ఒక గర్వకారంగా ఉన్నాడు కాబట్టి మీ ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు ఏం మాట్లాడుకుంటారు అతని గురించి? ఇప్పుడు మీరు ఇంట్లో గురించి అన్నారు కదా, మొన్న నైట్ యాక్చువల్లీ మ్యాచ్ అయిపోయేటప్పటికి 12 అవుతుంది. మా మదర్ ఫాదర్ నాతోనే ఉంటారు. మా ఫాదర్ వేరే రూమ్లో చూస్తున్నారు, నేను వేరే రూమ్లో క్రికెట్ చూస్తున్నాను. 12కి మా ఫాదర్ తలుపు కొట్టి, అరే ఇండియా గెలిచిందిరా, మొత్తం తిలకే స్కోర్ చేశాడు బాగాని అంటే అంత అంటే నేను మాతో ఆడుకున్నా కూడా మా ఇంటికి వచ్చినా కూడా మా ఫాదర్తో కానీ తను ఫస్ట్ ముంబై ఇండియన్స్తో ఆడిన తర్వాత ఫస్ట్ ఐపీఎల్ కంప్లీట్ అయిన కూడా వచ్చి మా ఫాదర్ని కూడా కలిసి వెళ్ళాడు. అంటే అసలు గర్వం అనేది ఉండదు తనకి. చాలా స్పోర్టివ్గా ఉంటాడు, చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు. అరే నేను ఒక ప్లేయర్ని అని ఏమి ఉండదు. మాతో అప్పుడు 2015-2022 మధ్యలో ఏ విధంగా బాండింగ్ ఉండేదో ఇప్పటికి కూడా ఎక్కడైనా కలిస్తే అదే విధంగా పలకరిస్తాడు, అలా ఉంటాడు. నాతోనే కాదు మా ఫ్యామిలీతో కూడా అంత ఫ్రీగా ఉంటాడు. చాలా అనుబంధం ఉన్నట్టుంది మీకు తిలక్ వర్మకి. అంటే ఇంకా చెప్పాలంటే లాక్డౌన్లో మా జస్ట్ ఇంటి పైన సరదాగా ఆడుకుంటున్నప్పుడే మా అబ్బాయి పడిపోయాడు. జస్ట్ ఇక్కడ ఇట్లా దెబ్బ తగిలింది. లాక్డౌన్ తనే నేను బండి నడిపిస్తుంటే వెనకాల మా వాడిని పట్టుకుని వచ్చి హాస్పిటల్కి వచ్చి పాపం మొత్తం అంతా అయ్యేదాకా ఉండి, ఇది వెరీ హెల్పింగ్ నేచర్. వాళ్ళ మదర్ కూడా చాలా 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 ఫ్రెండ్లీగా ఉంటారు. వాళ్ళ ఇంటికి వెళ్తే కూడా చాలా రిసీవింగ్ కూడా చాలా బాగుంటుంది. నాకు బాగా గుర్తు, తను కంటిన్యూ 3 సెంచరీస్ అయిన తర్వాత వచ్చారు. పాపం నైట్ అయిపోయింది, వాళ్ళకి యాక్చువల్ నిద్ర అది లేదు. తను రాగానే కూడా హైదరాబాద్ ఎక్కడో హెచ్సీ లేదో పని ఉందని చెప్పి వెళ్ళిపోయాడు. మేము వెళ్ళినప్పుడు తను లేడు, వాళ్ళ మదరే ఉన్నారు. పాపం ఆవిడ చాలా ఫీవర్తో ఉంది, అయినా సరే కూడా మాకు జ్యూస్ అది ఇచ్చి కాసేపు మాట్లాడి, లేదమ్మా తను నైట్ వస్తారని చెప్పి ఒక 10 minutes ఇంట్లో కూర్చొని వచ్చాను నేను. అసలు వాళ్ళ ఫుల్ సపోర్ట్, వాళ్ళ మదర్ అయితే చాలా సపోర్ట్. తిని ఈరోజు ఆ స్టేజ్లో ఉన్నాడంటే కారణం పేరెంట్స్ చాలా బాగా సపోర్ట్ చేస్తారు. మీకు మన బిహెచ్ఎల్ లొకాలిటీలో ఆడుతుండేవాడ గ్రౌండ్స్ ఇక్కడ ఆడుతుండే ఎలా ఉండేది? సరదాగా ఉండేది కదా, ఎక్కడెక్కడ ఆడుతుండే మన బిహెచ్ఎల్లో? తను మ్యాక్సిమం బిహెచ్ఎల్ స్కూల్ అయిపోయిన తర్వాత మ్యాక్సిమం లింగంపల్లిలో కోచింగ్ సెంటర్ ఉంది, సలాం సార్ అని. మ్యాక్సిమం తిను 7th 8th క్లాస్లో ఉన్నప్పుడే సార్ తిను ఆట చూసి ఆ కోచింగ్లో తినకి కోచింగ్ అది ఇవ్వడం. చాలాసార్లు తిలక్ కూడా ఇంటర్వ్యూలో చెప్పాడు, మెయిన్ సలాం సార్ అని చెప్పేసి. అక్కడ కోచింగ్కే వెళ్తాడు తను. లింగంపల్లి రైల్వే స్టేషన్ దగ్గర ఉంటుంది కోచింగ్ సెంటర్ అది, అక్కడే కోచింగ్ తీసుకుంటాడు. ఏదైనా ఉంటే ఇక ఐపీఎల్ సెలెక్ట్ అయినప్పటి నుంచి ఉప్పల్ స్టేడియంలో కూడా వీళ్ళు ప్రాక్టీస్ చేస్తారు.
ఎలా అనిపిస్తుంది మరి తిలక్ వర్మ గర్వకారణంగా మారాడు, సో మీకు చెప్పుకోవడానికి ఎలా అనిపిస్తుంది అంతా కూడా? మేమందరం చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాము. మ్యాక్సిమం బీహెచ్ఎల్లో ఉండే ప్రతి ఎంప్లాయీ ఫోన్లో స్టేటస్ వచ్చేసి తిలక్ తిలక్ తిలక్. వాళ్ళ ఫాదర్ పేరు నాగరాజు. మ్యాక్సిమం నాగరాజు సన్ తిలక్ వర్మ ఈరోజు మనం పాకిస్తాన్ మీద ఏషియా కప్ కొట్టామంటే మ్యాక్సిమం ఎఫెక్ట్ తనదే ఉంది అనే ఫీల్తో అందరం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అయితే విన్నారు కదా, ప్రతి ఒక్కరి మాటలో ఆ తిలక్ తిలక్ అనే మాట వినిపిస్తూ ఉంది. సో స్థానికంగా వాళ్ళ కొలీగ్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా వారి ఫాదర్తో పనిచేసిన వారు కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. సో తన ఫాదర్తో పాటు పనిచేసిన మరొకరు ఉన్నారు, ఆయన్ని కూడా తెలుసుకుందాం. సార్ మీ పేరు? నా పేరు శంకరయ్య అండి. మీకు ఎలా అనిపిస్తూ ఉంది? మీ కొలీగ్ సన్ను ఒక దేశానికి గర్వకారణం అయ్యాడు, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? చాలా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నామండి. మా ఒక బిహెచ్ఎల్ ఫ్యామిలీ మెంబరు ఒక మంచి ఉన్నత స్థానంలో ఉండి ఒక దేశాన్ని గర్వించదగ్గ ఆట ఆడుతున్నాడంటే మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. ఎందుకంటే ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ మంచి అసలు రంజీ అప్పుడు కూడా ఆయన చాలా అన్ని రికార్డులేదు, ప్రతి పేపర్లో కూడా ఆయన పేరు తిలక్ అనే పేరు వచ్చేది. ఈరోజు పాకిస్తాన్ పై అంత మంచి స్కోర్తో గెలిపించినందుకు మేము చాలా చాలా గర్వపడుతున్నాం. అందులో మా బిహెచ్ఎల్ ఫ్యామిలీ అనేది ఇంకా మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. ఎస్ రైట్, విన్నారు కదా, ప్రతి ఒక్కరు కూడా ఇందే ఆనందంగా ఫీల్ అవుతా ఉన్నారు. ఎందుకంటే తిలక్ 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 వర్మ, ఎందుకంటే దేశం మొత్తం పిలుస్తూ ఉంది, తెలుగు వారి ప్రతి నోట పిలుస్తూ ఉంది తిలక్ వర్మ. అండ్ అలాగే ఒక కాలనీలో చిన్నప్పటి నుంచి చూసిన వాళ్ళు, పెరిగిన వాళ్ళు, ఆ ఏరియాలో చూసి ఉంటారు, వాళ్ళందరూ కూడా ఇంకా సంతోషం. అంటే మా కళ్ళ ముందు పెరిగినవాడు, మాతో ఆడినవాడు ఇప్పుడు దేశానికి గర్వకారణం అయ్యాడన్న న్యూస్ తెలిసిన, అది చూసిన ప్రతి ఒక్కరు కూడా గుండెలు నిండిపోతూ ఉన్నాయి, అంత సంతోషంగా ఉన్నారు. సో ఇది తిలక్ వర్మ సంబంధించిన వివరాలు. కెమెరామ్యాన్ గణేష్తో పవన్ వాయిదేవ్, ఆర్టీవీ, బిహెచ్ఎల్, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.